ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. రైతు భరోసా మోసంపై అన్నదాతలు ఇవాళ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. కనీసం పండగ పూట కూడా వాళ్ళకు ఒక శుభవార్త చెప్తారంటే ముఖ్యమంత్రి స్వయంగా ఒక వాళ్ళకు సాటిస్ఫైడ్ లేని ఒక ప్రకటన చేశారు. రైతు భరోసా కేవలం అప్పుడేమో ఎన్నికలకు ముందు 17,500 అని చెప్పేసి ఇప్పుడు కేవలం 12,000 మాత్రమే ప్రకటించారు. దీంతో అన్నదాతలు ఇవాళ రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. దీనిపై మీ స్పందన ఏంటండి? ఖచ్చితంగా ఎన్నికల్లో డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే కానుకలుగా ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలలో ప్రధానమైనటువంటి ఎఫెక్టబుల్ అయినటువంటిది రైతు భరోసా, రైతు రుణమాఫీ. రైతు భరోసా ఎకరానికి 5,000 ఇస్తున్నారు. రేపు డిసెంబర్ 3 తర్వాత ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని మరి మాట చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా రుణమాఫీ ఈ డిసెంబర్ 3 ముందరైతే 1,00,000 రూపాయలు, డిసెంబర్ 3 తర్వాత అయితే 2,00,000 రూపాయలు మాఫీ అని చెప్పిండ్రు. మరి ఆ రెండు చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో రుణమాఫీ పేరు మీద మోసపు ప్రకటనలు మోసపు చేసి 30% మాత్రమే ఇచ్చి 12,000 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దొరుకుతున్నటువంటి పరిస్థితి. ఇంకా దగ్గర 30,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మీద రైతులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే 68% ఇంకా రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ ఉంది. అదేవిధంగా రైతు భరోసా మరి ఈ 2 కార్లకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంత ముందుకున్నటువంటి కేసీఆర్ గారు వేసే రైతు మరి పెట్టుబడి సాయం ఏదైతుందో అది కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు కేసీఆర్ వేసే పైసల్ని కోర్టులో కేసేసి మరి ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఆపించినటువంటి పరిస్థితి. ఆనాడు పైసలు కూడా సిద్ధంగా ఉండే, రేపు వేస్తారనంగా దాన్ని ఆపినటువంటి పరిస్థితి. వారు అధికారంలో ఒక్క నిమిషం 7,500 కోట్లు ఏవేస్తున్నాయో వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకు పంచుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక్కొక్క రైతుకు పెట్టుబడి సాయం కింద 17,500 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా నాటకాలు ఆడుతూ ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తాము, మరి అదే విధంగా సాగుకు యోగ్యమైనటువంటి భూములు ఇస్తాము అని మళ్ళీ మరి రైతు భరోసా కూడా 30% లోపులనే ఇవ్వాలనే ఆలోచనతోటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి దాని మీదనే మరి రేపు ఆదివారం రోజు 11 గంటలకు క్లాక్ టవర్ సెంటర్ లో నల్గొండ నడిబొడ్డున మరి 11 గంటలకు పెద్ద ఎత్తున రైతు సోదరులు అన్నారు. అటు రుణమాఫీ కాకుండా ఎవరైతే ఇబ్బంది పడుతుండ్రో, రైతు భరోసా రాకుండా ఎవరైతే ఇబ్బంది పడుతుండ్రో వాళ్ళంతా కూడా భారీ ఎత్తున నల్గొండ గడ్డ మీదకి వచ్చి వాళ్ళ మరి బాధని వెలగక్కుకోవడానికి కేటీఆర్ గారి నాయకత్వంలో మరి జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున రైతు భూపాలరెడ్డి గారు ఎలక్షన్స్ లో గెలవక ముందు అప్పటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు 10,000 బిచ్చం వేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అతను రీసెంట్గా చేసిన స్టేట్మెంట్ ద్వారా కేవలం ఒక పంట కంటే ఒక సీజన్కి 1,000 రూపాయలు మాత్రమే పెంచారు. అంటే 2 పంటలు కలిపి 2,000 పెంచారు. అంటే అప్పుడు వేస్తే ఇచ్చింది బిచ్చము, ఇప్పుడేమో ఆత్మగౌరవం నిలబెడతానని చెప్పేసి అన్నారు. నిజంగా 2,000లో అంటే 1,000 రూపాయలు ఇస్తే ఆత్మగౌరవం నిలబెట్టినట్టేనండి? అసలే కాదు, వాళ్ళు నయవంచన చేస్తా ఉన్నారు, రైతుల్ని మోసం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను నేను. మరి రైతులను ఇంకొక మాట, అసలు దేశంలో ప్రపంచంలో రైతుల గురించే ఆలోచన చేయనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉండే. అట్లాంటిది కేసీఆర్ గారు ఆలోచన చేసి ఒక గొప్ప ఆలోచన ఏంటంటే రైతు వ్యవసాయం చేయడానికి భరోసా ఇవ్వడానికి, రైతులు భరోసాగా ధైర్యంగా వ్యవసాయం చేయడానికి పెట్టుబడి సాయం ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి గంట భరోసా ఇచ్చి పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి 11 విడతలుగా ఇచ్చి 80,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చి వ్యవసాయాన్ని నిలబెట్టి రాష్ట్రంలో దేశంలోనే మరి నెంబర్ 1 పరిస్థితుల్లో పంట పండించినటువంటి పరిస్థితి మీకు అందరికీ మనందరికీ కూడా తెలుసు. మరి అట్లాంటి కేసీఆర్ ని పట్టుకొని గంత రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి సమయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు మాట 2 కార్లే ఇస్తున్నారు, 3వ కారు ఓడియాలి అని మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు నువ్వు ఇస్తున్నటువంటి
మరి 2 కార్డులకు రైతు భరోసా ఏవైతుందో ఇవ్వాల్సిన ఇంతవరకు ఇవ్వలే. మరి ఇన్ని రోజుల నుంచి రైతులకు ఇవ్వకుండా మరి రైతు భరోసా నువ్వు ఇవ్వకపోతే మళ్ళీ 2 రూపాయలకో 3 రూపాయలకు ఇంట్రెస్ట్లు ఇచ్చుకొని పెట్టుబడులు పెట్టి ఇవాళ నష్టపోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఇవాళ నువ్వు సంవత్సరం డిలే చేసినందుకు ఒక్కొక్క రైతుకు వేలల్లో అప్పులుగా మళ్ళా తెచ్చుకొని అప్పుల మీద పడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఇవన్నీ కూడా ఏంటంటే రైతులను నయవంచన చేసి రైతులకు మోసం చేసి కాలయాపన చేసి నిర్లక్ష్యం చేసి ఎల్ల తీసుకొని మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్ని మరి ఏదో మరి అవకాశాన్ని గెలిపించుకొని మళ్ళా తర్వాత బోడలింగం అన్నట్టు వ్యవహారం చేయాలనే ఆలోచనతో ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ప్రజలకు అవే విషయాలు చెప్పడానికి రేపు కేటీఆర్ గారి నాయకత్వంలో ఆదివారం రోజు 11 గంటలకు క్లాక్ టవర్ సెంటర్ లో మరి మహాధర్నా రైతుల ధర్నా ఉంది అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ హయాంలో ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్న రైతన్నల మధ్య ఇప్పుడు కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వకపోవడం అంటే రైతుల మధ్య కూడా రైతన్నలకు కౌలు రైతులకు మధ్య కూడా పంచాయతీ పెట్టే కార్యక్రమమే కాంగ్రెస్ చేస్తుందని అనుకోవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం. కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు పెడతారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే భార్యాభర్తల మధ్యలో పంచాయతీలు పెడతారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కులాల మధ్యలో చిచ్చు పెడతారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రాంతాల మధ్యలో చిచ్చు పెడతారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రామాల మధ్యలో పంచాయతీలు పెడతారు. వాళ్ళంటేనే ఒక మోసకారి వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ. మరి అందుకే ప్రజలు కూడా 6 గ్యారంటీలని మోసపోయి మార్పు అని కేసీఆర్ గారిని వదులుకున్నామని 6 నెలలకే తెలుసుకొని ఇలా చెంపలేసుకొని బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఏ క్షణంలో ఎప్పుడు కేసీఆర్ గారు వస్తే బాగుండు, ఇప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ కేసీఆర్ గారిని గెలిపించుకోవాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఏ వర్గాన్ని తీసుకున్నా, రైతులను తీసుకున్నా, ఆసరా పింఛన్దారులను తీసుకున్నా, మహిళలను తీసుకున్నా, యువకులను తీసుకున్నా, విద్యార్థులను తీసుకున్నా, కార్మికులను తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా మరి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రైతు కూలీలకు కూడా ఎకరానికి రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తున్నారు. మరి అదేవిధంగా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎవరైతున్నారో 1,00,000 కాదు తులం బంగారం ఇస్తామన్నారు. ఇట్లా చాలా హామీలు ఉన్నాయి. ఏ ఒక్కటి నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి సందర్భం. ఇవాళ ప్రజలందరూ కూడా సిద్ధం అవుతా ఉన్నారు. రేపు ఏ అవకాశం వచ్చినా ఏ సందర్భం వచ్చినా తగిన బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. రైట్, థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేసినందుకు.